వాళ్ళకు కూడా ఒక కోవర్కింగ్ స్పేస్ లాగా ఉంటే దే విల్ కమ్ అవుట్ అండ్ డూ దేర్ ఎక్స్పెరిమెంటేషన్స్. అండ్ అమీర్ లాంటి వాళ్ళకి కూడా ఒక కామన్, ఎంతమంది మనం హెల్ప్ అడుగుతాం. అవును అవును. సో అమీర్ మంచోడైతే ఇక్కడే హోస్ట్ చేస్తే ఇక్కడ ఉండాలి. అండ్ 500కి మించి ఇవ్వట్లేదు ఎవరు, ఎందుకంటే ఇంటి నుంచి ఇంటికి భోజనం ఎవరికి 500కి మించి జోబుల్లో డబ్బులు తీయడానికి అవ్వదు. దెన్ ఐ డిసైడెడ్ వీ హ్యావ్ టు హ్యావ్ ఎ ప్లేస్, టు సెటప్ ఎ ప్లేస్, సో దట్ వీళ్ళందరికీ ఒక కామన్ ప్లాట్ఫామ్ వస్తుంది. నేను చూసిన ఈ ప్రపంచం వంట చేస్తూ ఇంతమందితో నేను కలిసిపోయినందుకు వై కాంట్, నేను కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాను కదా, ఆర్కెల్లో మేము టీమ్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ అంటే రిసార్ట్స్కి వెళ్ళే వాళ్ళం, రోప్ పుల్లింగ్ ఉండేది, ఇదే ఉండేది, సగం మంది వచ్చేవాళ్ళు కాదు. వై కాంట్ వీ క్రియేట్ అ ప్లాట్ఫామ్ ఫర్ కార్పొరేట్స్ టు డూ ఎ టీమ్ ఎంగేజ్మెంట్ అండ్ టీమ్ బాండింగ్. వంటగదిలో ఇవన్నీ ఎందుకు నేర్పించకూడదు? సో వీ స్టార్టెడ్ విత్ దిస్ విజన్. అండ్ కల్నర్ లాంజ్ అనేది ఇన్సెప్షన్ ఐడియా ఉన్నప్పుడు గోపియన్ అని కలిసాం భోజనంలో. హీ ఆల్రెడీ నోస్ ఫీస్ట్. ఓకే, అరే ఇంత మంచి ఇది ఐడియా ఉంది, ఓ పని చేయి, నేను సపోర్ట్ చేస్తా, నా ఇల్లే ఉంది, ఇది తీసుకొని ఇక్కడ పెట్టుకో, దెన్ డూ అంటే, మేము ఇంటిని మీరు చూస్తే ఇది ఇల్లులాగే ఉంటుంది, బట్ ఒక కమర్షియల్ స్పేస్. సో వీ డిడ్ంట్ డిస్ట్రాయ్ ఆర్ డూ ఎనీథింగ్. కొన్ని చిన్న మార్పులు చేసి ఆ వార్మ్త్ ఉండాలి, ఆ టిపికల్ కమర్షియల్ ప్లేస్ లాగా రాకూడదు, ఇల్లులాగే అనిపించాలి కానీ ఇల్లు కాదు, ప్రొఫెషనల్ ఎంగేజ్మెంట్ ఉండాలి. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ డిజైన్ ద కల్నరీ లాంజ్.